న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని కాపాడేందుకు కృషి చేయాలన్నారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రవణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా ఓదెలలో నూతన జూనియర్ సివిల్ కోర్టును జస్టిస్ శ్రవణ్ కుమార్, జస్టిస్ కె లక్ష్మణ్ ప్రారంభించారు. జూనియర్ సివిల్ కోర్టు ఏర్పడడం చారిత్రక అంశమన్న జస్టిస్ శ్రవణ్ కుమార్, ఈ కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయం మరింత చేరువవుతుందని చెప్పారు. న్యాయ వ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలోని ప్రతి పౌరునికి, వెనుకబడిన వర్గాల ప్రజలకు న్యాయం అందాలని తెలిపారు. కోర్టులో న్యాయవాదులు, జడ్జిల ప్రవర్తన మార్గదర్శకాల మేరకు మర్యాదపూర్వకంగా ఉండాలని జస్టిస్ శ్రవణ్ కుమార్ సూచించారు. కోర్టు ప్రారంభోత్సవం అనంతరం న్యాయమూర్తులు శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. It's really a good move. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేస్తూ చాలా పెండింగ్ కేసెస్ మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనకున్నది పెద్ద ప్రాబ్లమ్ ఈజ్ పెండెన్సీ ఆఫ్ ద కేసెస్. రెండవది నేను చూశాను ఇందులో మోర్ ఉమెన్ అడ్వకేట్స్ కూడా రావాలి. ఇట్ ఈస్ ఫర్ ఆల్. సో ఐ రిక్వెస్ట్ దట్ మెనీ ఉమెన్ అడ్వకేట్స్ షుడ్ ఆల్సో టేక్ దిస్ as an opportunity to represent people and their social problems. అది కాకుండా ఏడిఆర్స్ అని ఉంటాయి, మీడియేషను, ఏడిఆర్స్. ఎందుకంటే ఎవరైనా కోర్టుకు వస్తే వీలైనంత వరకు వాళ్ళకు అక్కడే న్యాయం అందించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మనకు కొత్త కాదు. ఎందుకంటే మనకు గ్రామ పంచాయతీ అని ఉండేది. అక్కడ అంటే చెట్టు కింద పోయి కూర్చొని ఇరు వర్గాల గురించి ఆలోచించి అక్కడే చాలా వరకు మన పెద్దలందరూ కూడా జస్టిస్ని అక్కడే అందరికీ అందుబాటులో చేశారు. ఆ రోజు మళ్ళీ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.